గత ఎంపీ హయాంలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన వాటిని సకాలంలో పూర్తి చేయకపోవడంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఎంపీ నిధుల కింద 27 పనులకు ప్రతిపాదనలు పంపితే కేవలం 14 మాత్రమే పూర్తయ్యాయని, మిగిలినవి పురోగతిలో ఎందుకు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. సమీక్షకు అన్ని శాఖల అధికారులు పూర్తి వివరాలతో రావాలని ఎంపీ ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పురపాలక అధ్యక్షులు చంద్రపాల్, అశోక్ గౌడ్, జ్యోతి, డిఆర్డిఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. పోయినసారి సమీక్ష సమావేశం 3 నెలల కింద పెట్టుకున్నాం. వచ్చేసారి మీటింగ్ పెడితే దాంట్లో ఎవరు చదవరు. 2 అంకెలు కట్టు 2 అంకెలు ఇటు రాష్ట్రం తీసుకొని వద్దాం. మీటింగ్ ఏదో మమాన్పిద్దాం అనుకునేటువంటి అధికారులకు మాత్రం దాంట్లో సున్నితమైనటువంటి హెచ్చరిక. ఐ ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్. ప్రతి పేజీ ప్రతి అక్షరం చదివినందుకు నేను మీటింగ్ వస్తాను. కాబట్టి ఈ దిశ మీటింగ్ లో మీరు ఏదో అంకెలు రాసించి మళ్ళీ దిశ మీటింగ్ లో దానికి 2 అంకెలు ఎంపీకి 2 అంకెలు ముందు చదివిస్తే ఐ డోంట్ లీవ్ ఎనీబడి. నేనైతే ముందే చెప్తాను. తర్వాత బాధపడి చేసి అంత చేసి పంపించినా కానీ కూడా చాలా మందికి రాలేదు. సో రాలేనప్పుడు ఇంకా వాళ్ళు కంపల్సరీ అంటే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ప్రీమియం అమౌంట్ ఆటోమేటిక్గా కట్ అయిపోయేస్తే వాళ్ళకి లోన్ వస్తుంది. సో ఆ ప్రీమియం అమౌంట్ తీసుకున్నప్పుడు ఎవరికైతే లాస్ వచ్చిందో వాళ్ళకి కంపల్సేషన్ ఇన్సూరెన్స్ అమౌంట్ రాలేదంటే వాళ్ళు కూడా నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెడతారు. సో ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ కావాలంటే ఎవరికైతే క్రాప్ లాస్ వస్తుందో వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తేనే నెక్స్ట్ వాళ్ళకి లోడ్ ఆఫ్ మౌత్తోనే అది స్ప్రెడ్ అయ్యేసి అందరూ కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మేము ఇది ఒకసారి మీరు కేంద్ర ప్రభుత్వ దృష్టి కూడా ఇది ఒకసారి తీసుకొని పోతే కొద్దిగా బెటర్ ఉంటుంది. లాస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసిన